నెల్లూరు జిల్లా పొదలకూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డేగా యశ్వంత్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో సంగం రోడ్లో భారీ కటౌట్కి పాలాభిషేకం చేసి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జననేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. కేక్ కట్ చేశారు. పలు సంబరాలు నిర్వహించారు. సోమిరెడ్డి గారి నాయకత్వం, రైతుల ఆజాద్ సోమిరెడ్డి గారి నాయకత్వం, రైతుల ఆజాద్ సోమిరెడ్డి గారి నాయకత్వం. ఈరోజు పొదలకూరు పట్టణంలో గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులైనటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పొదలకూరు పట్టణంలో డేగా యశ్వంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, మురళీరెడ్డి, విజయరెడ్డి ఆధ్వర్యంలో యువకులు చాలా ఉత్సాహంగా జరిపినారు. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం, ఒక పెద్ద కటౌట్ ఎమ్మెల్యే గారి కటౌట్ ఏర్పాటు చేయడం, 69 సంవత్సరాలు కాబట్టి 69 కేజీల కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము. అలాగే పొదలకూరు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది ఆయన పేరిట. నెక్స్ట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్, పళ్ళు పంచడం జరిగింది. మంచి వ్యక్తికి మంచి జరుగుతుంది. కాలం కలిసి వచ్చింది. కూటమి ప్రభుత్వం తడాకా చూపిస్తుంది. అభివృద్ధి అంటే చంద్రమోహన్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి చంద్రమోహన్ రెడ్డి నిరంతరం కష్టపడి పనిచేస్తారు. చెప్పిన మాట చెప్పినట్టు అన్ని హామీలు నెరవేరుస్తాం. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కుట్రలు కానీ కక్షలు కానీ జరగవు. సామరస్యంగా ప్రభుత్వం నడుస్తుంది, ప్రశాంతంగా నడుస్తుంది. కాబట్టి మంచి వ్యక్తికి సంబరాలు జరుపుకున్నటువంటి పొదలకూరు పట్టణంలో మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. చివరిగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన పొదలకూరులో ఘనంగా చేయడం జరిగింది. 35 అడుగులు కట్అవుట్, 69 కిలోల కేకు అన్నీ చేయడం జరిగింది. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాము. మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దాకా. ఇంకా కూడా చేయాలని, ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము భావిస్తూ సెలవు. ఈరోజు మా సర్వేపల్లి ఎమ్మెల్యే రైతుల పక్షాన ఎప్పుడు నిలబడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పొదలకూరులో ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు చెప్పుకుంటే ఈయన స్వచ్ఛతైన పాలతో, ఈరోజు స్వచ్ఛతైన మనిషికి ఈరోజు పాలాభిషేకం చేయడం, కటౌట్కి 36 అడుగుల కటౌట్ పాలాభిషేకం చేయడం జరిగింది. పొదలకూరులో హాస్పిటల్లో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగినది. అన్నదానం, వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగినది. ప్రతి ఒక్కరికి న్యాయ పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం సర్వేపల్లి నియోజకవర్గంలో మన రాష్ట్రం ఉమ్మడి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈరోజు 69వ జన్మదిన వేడుకలు మరియు 69 కేజీల కేకు కోయడం, ఈరోజు పొదలకూరులో ఎప్పుడూ లేని విధంగా కేకు కట్ చేయడం పొదలకూరులో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇట్లాంటి వేడుకలు ఆయన 100 ఏళ్ళు 100 ఏళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి సోమిరెడ్డి గారి నాయకత్వం.